హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు అనేశ్రీ థీమ్స్. అందరూ బావుండాలి, అందులో మేముండాలి. ఈరోజు మన థీమ్ డివోషనల్ థీమ్. సో, ఈ నవరాత్రుల్లో అందరూ ముఖ్యంగా చేసేది బొమ్మల కొలువు. సో, మనం చూడబోయే ఈ బొమ్మల కొలువుకు స్పెషాలిటీ ఏంటంటే, ఈ బొమ్మల కొలువుని తమిళియన్స్ చేశారండి. తమిళియన్స్ చేసే బొమ్మల కొలువుని మనం చూడబోతున్నాము. మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఈ నవరాత్రుల ఫెస్టివల్‌కి. వీళ్ళది ఓన్ హౌస్ అండి. ఇక్కడే వాళ్ళ హౌసు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వాళ్ళ ఇంటి చుట్టూ చాలా బావుంటుందండి. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి వాళ్ళ ఇంటి ముందు ఎంత గ్రీనరీ ఉందో. చాలా ప్లాంట్స్ ఉన్నాయి. షుగర్ కేన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా పూల మొక్కలు, అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయి. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అక్కడ. మనం కాసేపు బయట కూర్చున్నా కానీ లాన్‌లో ఎంత హాయిగా ఉంటుందో. బ్యాక్ యార్డ్‌లో కూడా చాలా ప్లేస్ ఉంటుంది. చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళ హౌసు. మేము చాలా సార్లు వెళ్ళాము వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీ తర్వాత. బావుంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది వాళ్ళ హౌస్ ఎన్విరాన్మెంట్ అంతా. కానీ సో, యాక్చువల్‌గా వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆహ్, ఏమని ఇన్వైట్ చేశారు అంటే, "మేము ఈ నవరాత్రుల్లో గోలు చేస్తున్నాము. కమ్ హోమ్" అనేసి చెప్పారు. సో, మేము అనుకున్నాము గోలు అంటే ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అని అనుకుంటూ ఉన్నాము. ఫస్ట్ టైమ్ కదా ఈ వర్డ్స్ వినడము. సో, మనకి తెలీదు ఏంటి? ఎలా చేస్తారు? అనేది మనకు తెలీదు. సో, ఓకే. ఎందుకు అంతలా థింక్ చేయడము. సో, ఓకే. లెట్స్ గో అండ్ సీ థట్ అని అనుకోని వెళ్ళిపోయాము. అదిగోండి మా వాళ్ళు వెళ్తూ ఉన్నారు లోపలికి. నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళు బయటకొచ్చారు. బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఒక్కసారిగా లోపలికి వెళ్లి చూడగానే ఐ వాస్ సర్ప్రైజ్డ్. అరే! తమిళియన్స్ కూడా ఇలా చేస్తారా అనేసి. కదా! మన వైపే బొమ్మల కొలువు చేస్తారు అనేసి మనకి తెలుస్తుంది. కానీ మిగిలిన ప్రాంతం వాళ్ళు చేస్తారు అనేది ఎప్పుడు వినలేదు నేను. కానీ ఎంత షాకింగ్‌గా అనిపించింది. అరే! బొమ్మల కొలువా? వీళ్ళు గూడా చేస్తున్నారా? అనేసి నేను ఎక్సైట్‌మెంట్‌తో చాలా క్వెషన్స్ అడిగాను వాళ్ళని. ఏంటి? ఎలా చేస్తారు? మీరు ఎన్ని రోజులు చేస్తారు? ఏంటి? అననేసి అడిగాను. సో, వాళ్ళు చాలా బాగా చెప్పారు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది అమ్మాయి. శ్రీవిద్య తన పేరు. తను చాలా బాగా చెప్పింది. తను మనీ. తను కూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో వాళ్ళు పెట్టిన డాల్స్ అన్నీ. డాన్సింగ్ డాల్ అని, చిన్న చిన్న చోటా భీమ్ అని, చోటే హనుమాన్, చిన్న చిన్న గణేషులు, ఆ పెద్దవాళ్ళు చూడండి, ఆ పెళ్లి మండపము సెట్టింగ్ కానీ, ఆ రాధాకృష్ణులు, ఆ మేళగాళ్ళు, వాళ్ళందరూ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అది ఎంత జాగ్రత్తగా చూస్తేనో కానీ ఇయర్‌కి ఓవర్ ది ఇయర్స్ మనం వాటిని పెట్టగలము. నాకదే అనిపించింది. ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి, ఎంత కేర్‌ఫుల్‌గా పెట్టాలి, ఏది బ్రేక్ అవ్వకుండా ఇన్ని డాల్స్‌ని ఇన్ని బొమ్మలని మనము కలెక్ట్ చేయాలన్నా గాని చిన్న విషయం కాదండి. అన్నీ సెట్లుగా దశావతారాలు కానీ, వెంకటేశ్వరుడు, పద్మావతి దేవి, లక్ష్మీదేవి అందరి గాడ్స్‌ని మనం ఒక్క ప్లేస్‌లో చూడగలము అనంటే అది బొమ్మల కొలువులోనే సాధ్యమవుతుంది అని అనిపించింది. ఎంత ఆ డాన్సింగ్ డాల్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ట్రీ కింద ఆ భగవంతుడు, కృష్ణుడు, రాధ నెక్స్ట్ కృష్ణుడు ఇక్కడుంటారు గదా! ఒరిస్సాలో అక్కడ ఉండే కృష్ణుడు అన్ని రకరకాలు ఎక్కడ ఎవ్వరు ఉన్నా కానీ అందరి దేవుళ్ళని తెచ్చి ఒక ప్లేస్‌లో ప్రతిష్ఠించినట్టు ఉండింది. అది ఒక స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్ చేయాలన్నా కానీ చాలా కష్టము అనిపించిందండి. యాక్చువల్‌గా మనకి ఇండియాలో అయితే బయటకెళ్ళి రెంట్‌కైనా తెచ్చుకోవచ్చు. సో, నాకెందుకు బాగా అంటే గొప్పగా అనిపించింది అనంటే, ఇక్కడ అమెరికాలో ఉంటూ ఈ స్టెప్ స్టూల్స్ అవన్నీ మనకెంత లెంగ్త్‌లో కావాలో అవి దొరకటం అనేది కొంచెం కష్టమైన పని. నేను వాళ్ళని అదే అడిగాను. ఎలా చేశారండి ఆ స్టెప్స్ అవన్నీను? అనేసి అడిగితే వాళ్ళు అదే చెప్పారు. టీ టేబుల్ ఫస్ట్ ఫ్రేమ్ చేశారంట. ఓవర్ ది ఇయర్స్
కార్డ్‌బోర్డ్‌వి ఉంటాయి కదా! అవన్నీ కలెక్ట్ చేసి పెట్టి, వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ పెట్టి, వాటి మీద వాటన్నిటిని సెట్ చేసింది శ్రీవిద్య అనేసి చెప్పారు. ఎంత చక్కగా చేసిందో తను అని అనిపించింది. బాగా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు మనం అది చూడగలిగామే. అమెరికాలో ఉండి, ఇండియాలో ఉంటే మోస్ట్‌లీ ఎక్కువగా నేను టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాము. టెంపుల్స్‌లో చూస్తూ ఉంటాము. ఇలాంటి బొమ్మల కొలువు అవన్నీ. ఇళ్ళల్లో అయితే నేను పెద్దగా ఎప్పుడు చూడలేదు. సో, ఆహ్, గ్రేట్‌గా చెప్పాలి అంటే ఇళ్ళల్లో చేయటం అనేది నేను యూఎస్ వచ్చాకే చూసాను. ఏమంటే 2 ఇయర్స్ బ్యాక్ మా కమ్యూనిటీలో వేరే వాళ్ళు చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. నెక్స్ట్ దిస్ ఈస్ ది సెకండ్ వన్ యూఎస్‌లో నేను బొమ్మల కొలువు చూడటం అనేది. దట్టు వాళ్ళు మన వాళ్ళు కాకుండా, మన ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు వాళ్ళు కాకుండా, చెన్నైలో ఉండేవాళ్ళు తమిళియన్స్ వాళ్ళు కూడా మనం చేసే బొమ్మల కొలువుని ఇంత బాగా సెలబ్రేట్ చేశారు. మనం చేసినట్టేను అనేసి బాగా అనిపిచ్చింది. బాగా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదండి. మనమెలా చేస్తామో అలాగే వాళ్ళు చేశారు. అన్నీ బొమ్మలన్నిటిని కలెక్ట్ చేసి అన్నీ ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టడము. దీపారాధన చేశారు. ప్రసాదము ఒక 5 రకాల ప్రసాదము. వాళ్ళు కందిపప్పు, సాల్టు సంథింగ్ ఇంకా ఏవో ఒక 3 వెరైటీసు అవి అక్కడ పెట్టారు దేవుడి దగ్గర. నెక్స్టు ప్రతిరోజు మార్నింగు, ఈవినింగు పూజ చేస్తారంట. అందరు దేవుళ్ళకి దీపారాధన చేస్తారు. చూడండి మేము కూడా అందరం ఎళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని, అక్కడ అందరు దేవుళ్ళున్నారుగా. సో, ఆశీర్వాదం తీసుకున్నాము. బాగా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడ వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళు కూడా వచ్చున్నారు లక్కీగా. యూఎస్‌లో ఏమన్నా పండగలు చేసుకోవాలి అనంటే మనమే ఉంటాం కానీ, మన పెద్దవాళ్ళెవ్వరూ ఉండరు. అది బాగా లోన్‌లీగా అనిపిస్తూ ఉంటుంది. లక్కీగా వాళ్ళకి ఈసారి వాళ్ళ అమ్మా, నాన్న కూడా వచ్చున్నారు. సో, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ థిస్ టైమ్ ఫర్ డూయింగ్ థిస్ సెలబ్రేషన్స్. సో, మీ అందరికీ కూడా అమెరికాలో బొమ్మల కొలువు చూపించాలని అనుకున్నాను. సో, అందుకే నేను ఈ విధంగా షూట్ చేశాను. ఆంటీ నాకు తాంబూలంలాగా ఇచ్చారు. ఆ తాంబూలంలో ఏముంది అననేది చూద్దాము. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు ఏమిచ్చారు అనే దానికన్నా గాని, వాళ్ళ పద్ధతి ఎలా ఉంది అని చూడడానికి ఎక్సైట్‌మెంట్‌గా అనిపిస్తుంది. సో, వాళ్ళు తాంబూలంగా ఏం పెట్టారు అంటే ఆకు, వక్క ఇది దారం ఉంటుంది గదా! తాళిబొట్టుకి. ఆ పసుపు దారం పెట్టారు. దువ్వెన ఒకటిచ్చారు. ముత్తైదువుకి గాజులిస్తారు కదండీ! అలా గాజులు పెట్టారు. ఒక స్టిక్కర్ గిఫ్ట్‌లాగా రాధాకృష్ణుడి గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్టు బ్లౌజ్ పీసు, ఫ్లవర్సు ఇచ్చారు మనలాగే. నెక్స్టు గిఫ్ట్‌గా పర్సిచ్చారు. సో, మొత్తానికి నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అక్కడ ఫెస్టివల్ వైబ్స్ అయితే బాగా కనిపిచ్చాయి. ఆ బొమ్మల కొలువు అదంతా నాకు బాగా నచ్చింది. మన ఇండియాలో ఎలాగైతే చూసామో, అలా అని అమెరికాలో కూడా దట్టూ తమిళియన్స్ చేసిన బొమ్మల కొలువు అనేది చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళైతే తాంబూలంలో ఇవి పెట్టారు. మన వాళ్ళైతే బొమ్మల కొలువుకి తాంబూలం ఇచ్చినప్పుడు ఏమేం పెడతారో అది కొంచెం మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ ఆల్.